హరి ఓం. తేదీ 26/12/24 గురువారము. మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు అనే కార్యక్రమంలో ఈరోజు 6వ సమస్య. చనిపోయిన వెంటనే శరీరము బూడిదై మట్టిలో కలుస్తుంది కదా, ఎందుకు జీవితంలో మంచిని చేయాలి? దేనికి మంచి మార్గములో నడవాలి? శరీరము కంటే వేరైనది, శాశ్వతమైనది ఏదైనా ఆత్మ అనేది ఉన్నదా? ఈ శరీరము మీద మోజు పెంచుకోవడము మంచిదా? ఈ సమస్యకు 2వ అధ్యాయములోని 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత. ఈ సమస్యకు పరిష్కారం. శరీరం అనే శబ్దానికి నశించిపోయేది అని అర్థము. అలాంటి దాని మీద మోజు పెంచుకోవడము మంచి పని ఎలా అవుతుంది? శరీరము మట్టిలో కలిసిన శాశ్వతంగా ఉండే ఆత్మ ఉన్నది కాబట్టి మనము మంచినే చేయాలి. మనము చేసే ప్రతి కర్మ వల్ల మనకు పుణ్యపాపాలు కలుగుతాయి కనుక మనము మంచి పనులే చేయాలి. మంచి మార్గములోనే తప్పక నడవాలి. శరీరము పోయినా ఆ పుణ్యపాపాలు ఆత్మను వదలవు. వాటి ఫలితాలైన సుఖదుఖాలను ఆత్మ అనుభవిస్తే గాని అవి నశించవు. కనుక శాశ్వతమైన ఆత్మకు నశించేటటువంటి శరీరాలతో సంబంధము కలగడమే జీవితమని తెలుసుకోవాలి. గోపాలకృష్ణ భగవానికి జై.